అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? శాంతి దేవత. పూర్వకాలంలో కొంతమంది కత్తిని ఆశ్రయించి బతికేవాళ్ళు. అనగా కత్తిని చేతపట్టి యుద్ధాలలో పాల్గొని జీవనం సాగించేవాళ్ళు. అలా అనేక యుద్ధాలలో మహాయోధుడు సూరసింహుడు పనిచేశాడు. అతనికి ఒకానొకప్పుడు ఉద్యోగం లేకుండా పోయింది. అందుకు కారణం రాజులకు యుద్ధాలంటే విసుగు పుట్టడం. వాళ్ళు సంప్రదింపులు జరిపి సందులు చేసుకున్నారు. అస్త్రశస్త్రాలన్నీ మూలపారవేశారు. రాజ్యం ప్రశాంతంగా ఉంటే యుద్ధం అవసరం లేదు కదా. సైనికులకు అంతే. ఇప్పుడు సూరసింహుడికి గట్టి చిక్కే వచ్చింది. అతనికి చేతనైన పని అదొక్కటే, కత్తి చేత పట్టటం. ఎన్ని తలలనైనా సరే అవలీలగా నరికివేయటం. మరిప్పుడు యుద్ధం చేసే అవకాశమే లేదు. అతడికి మరే పని చేత కాదు. రాజులంతా పిరికి పందలైపోయారు. ప్రజలంతా పౌరుషహీనులయ్యారు. నా కత్తి మూలపడవలసిందేనా, తుప్పు పట్టవలసిందేనా అని అతనికి తీరని విచారం కలిగింది. ఏమైతేనేం, తిండికి గుడ్డకు మొహం వాచి సూరసింహుడు కృశింపసాగాడు. గడ్డి గాదం లేక అతని గుర్రం బక్కచిక్కిపోయింది. చివరకు విధిలేక ఉద్యోగం కోసం బయలుదేరాడు సూరసింహుడు. వెళ్ళగా వెళ్ళగా ఒకనాటి సూర్యోదయం వేళ ఒక పొలం చేరుకున్నాడు. ఆ పొలం దున్నుకుంటున్న రైతును సూరసింహుడు తన గుర్రం మీద నుంచే కేకవేసి, నా పేరు సూరసింహుడు, వినలేదా? నేను మహాయోధుణ్ణి. నేనిప్పుడు పని లేకుండా ఉన్నాను. నాకేమైనా పని చూపించగలవా అన్నాడు. ఈ ప్రశ్న వినగానే రైతు దున్నటం మాని సూరసింహుడికేసి చొప్పున తిరిగి చూశాడు. వరలో కత్తి వాలకం చూడగా రైతుకు భయం వేసింది, జాలి కలిగింది. నాగలి దున్నటం చేతనైతే నా దగ్గర పని ఉంది. ముందు ఆ కత్తి కటారులు అవతల పారవేసి రావయ్యా అన్నాడు రైతు. అందుకు సూరసింహుడు, నాగలి దున్నటం నా చేత కాదు. నీకు శత్రువులెవరైనా ఉంటే చెప్పు, నిమిషంలో వాళ్ల తలలు నరికి నీ ఎదుట పెడతాను. నాకు భోజనం, నా గుర్రానికి ఇంత దాణా ఏర్పాటు చేస్తే చాలు, మరేమీ వద్దు అన్నాడు. రైతు మాట్లాడలేదు. క్షణకాలం సూరసింహునికేసి చూసి మళ్ళీ ఎప్పటిలాగా పొలం దున్నుకోసాగాడు. చి, పౌరుషహీనులు! మనిషన్న తరువాత శత్రువే ఉండడా? చేతకాకపోతే సరి, శత్రువును సంహరించటం, పైగా నన్ను నాగలి దున్నుకు బ్రతకమంటున్నాడు. ఈ పిరికి పంద! నా వంటి యోధుడు చెయ్యవలసిన పనేనా ఇది అనుకున్నాడు తనలో సూరసింహుడు. ఇలా అనుకుని ఒక అరణ్య మార్గం పట్టిపోగా పచ్చటి మైదానం కంటపడింది. ఆ మైదానంలో మంచి ఎత్తున ఒక దేవతా విగ్రహం ఉంది. అదే యుద్ధదేవత. ఉత్సాహంతో గుర్రాన్ని దౌడు తీయిస్తూ పోయి సూరసింహుడు ఆ విగ్రహం ముందు నిలబడ్డాడు. ఆ దేవీ విగ్రహం 20 అడుగుల ఎత్తు ఉంది. నిప్పులు చెరిగే కన్నులు, చేతులలో విచ్చుకత్తులు భయం గొల్పుతూ ఉన్నాయి. కానీ దేవి చేతిలో కత్తి చూడగానే సూరసింహుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆహా, ఏమి విగ్రహము! అంతా అచ్చం బంగారం అని ఒక్క కేక వేశాడు ఉత్సాహం పట్టలేక. కాదోయ్, విగ్రహమంతా వెండి. ఇది రజత విగ్రహమే కానీ స్వర్ణ విగ్రహం ఎంతమాత్రం కాదు అంటూ బదులుగా అతనికి ఒక కేక వినిపించింది. కేక వినిపించటంలోనే ఆ విగ్రహం వెనుక నుంచి డాలు, కత్తి ధరించిన ఒక గుర్రపు రౌతు ముందుకు వచ్చాడు. పౌరుషంతో సూరసింహుడు పళ్ళు పటపటా కురికాడు. వరలోనుంచి కత్తి దూశాడు. ఏమోయ్, నా మాటనే ధిక్కరిస్తున్నావా? నా పేరు తెలుసా? సూరసింహుడు అని గర్జించాడు సూరసింహుడు. రెండవ యోధుడు వెటకారంగా నవ్వి కత్తి వరలో నుండి బయటకు లాగుతూ, ఏయ్, నువ్వు కళ్ళు లేని కబోదిలాగున్నావే. వెండికి బంగారానికి తేడా తెలియని నీతో యుద్ధానికి తలపడమంటే నిజంగా నాకు అవమానకరంగా తోస్తున్నది. నా పేరేమిటో తెలిసే మసలుకుంటున్నావా? నేను ధీరసింహుణ్ణి. రా,
నా కత్తి బలం చవి చూపిస్తా అన్నాడు, గుర్రాన్ని ముందుకు ఉరకలు వేయిస్తూ. మరుక్షణంలోనే యోధులిద్దరూ తలపడ్డారు. కత్తుల ఒరిపిడితో, గుర్రాల సకిలింపులతో, వారి పౌరుష వాక్కులతో ఆ ప్రదేశం తెరిపి లేకుండా మారుమ్రోగిపోతున్నది. అంతలో హఠాత్తుగా ఆగండి, కత్తులు ఒరలు పెట్టండి అంటూ ఒక కేక వినిపించింది. యోధులిద్దరూ ఆ కేక వచ్చిన దిక్కుకు ఆశ్చర్యంగా చూశారు. మల్లె పువ్వుల వంటి తెల్లని దుస్తులు ధరించి శాంతం ఉట్టిపడుతున్న మోము కల ఒక అందమైన యువతి నవ్వుతూ వారి వద్దకు వచ్చి, మీరిద్దరూ మహాయోధులే, అసహాయశూరులే అన్నది. వాని సంగతి ఏమో కాని నా పేరు సూరసింహుడు అన్నాడు సూరసింహుడు. వాని సంగతి తెలియదు కానీ నా పేరు ధీరసింహుడు అన్నాడు ధీరసింహుడు. ఇద్దరికేసి చూచి ఆ యువతి, మీ కత్తుల పదునులో కాస్తంతైనా మీ బుద్ధులకు ఉంటే ఈ కొట్లాట జరిగేది కాదు అన్నది. మూర్ఖుడికి దూరదృష్టి లేదు. ఈ యుద్ధదేవత విగ్రహం వెండిదట అని పరిహసించాడు సూరసింహుడు. అతనికి దృష్టి వక్రించింది. వెండి విగ్రహాన్ని బంగారు విగ్రహమని వాదించడమేమిటి, అవివేకం కాకపోతే అని గేలి చేశాడు ధీరసింహుడు. అప్పుడు ఆ యువతి పకపక నవ్వి యోధులిద్దరినీ వెంట పెట్టుకుని విగ్రహం చుట్టూ తిప్పింది. వెండిదని మొండిగా వాదించిన ధీరసింహుడికి విగ్రహానికి ఒకవైపు బంగారపు పూత కనిపించింది. విగ్రహం బంగారపుదని వాదించిన సూరసింహుడికి వెండి పూత కనిపించింది. ఇద్దరూ తెల్లబోయారు. ఒకరి వంక ఒకరు చూసుకోసాగారు. అంతలోనే ఆ యువతి అంతర్ధానమయ్యింది. ఆమె కోసం వారిద్దరూ ఆత్రంతో అటూ ఇటూ చూసేసరికి ఒక దిక్కు నుంచి ఇలా వినపడింది, యోధుల్లారా, నేనే శాంతి దేవతను. మీ ఇద్దరూ మహాయోధులే. మీ ఇద్దరి ఉద్దేశాలు సరి అయినవే. కయ్యాలు మానండి, పౌరుషపడకండి, శాంతంగా జీవించండి. సూరసింహుడు ధీరసింహుడు గుర్రాల మీద నుంచి దిగారు. ఒకరినొకరు కౌగలించుకున్నారు. డాలు కత్తులు విగ్రహం ముందు పారవేశారు. నాటి నుండి వారిద్దరూ వ్యవసాయ వృత్తి అవలంబించి ప్రశాంతంగా జీవనం గడిపారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.